హలో నమస్తే, వెల్కమ్ టు వైఎస్ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. విషయానికి వస్తే అందరూ ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో, ఈ రుణమాఫీలో భాగంగా ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో రెండో విడత రుణమాఫీ నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పంట రుణాలు తీసుకున్నటువంటి రైతులకు రుణమాఫీ చేయడంతో తన జన్మ ధన్యమైందని చెప్పేసి పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు ఈ 1,50,000 లోపు పంట రుణాలు ఎవరైతే బకాయి ఉందో వాళ్ళందరికీ కూడా ఈరోజు పంట రుణాలను మాఫీ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే బకాయి ఉంటారో వాళ్ళందరూ కూడా 2 లక్షల వరకు పంట రుణాలు తీసుకొని బకాయి ఉన్నటువంటి రైతుల రుణాలన్నీ కూడా ఆగస్టు 15వ తేదీలోపు మాఫీ చేసి రైతులకు ఇచ్చినటువంటి మాట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అయితే రెండో విడతలో దాదాపుగా 6.4 లక్షల ఖాతాల్లో 5,47,407 మంది రైతు కుటుంబాలకు ఈ యొక్క రెండో విడత రుణమాఫీ ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అంటే 5,47,407 మంది రైతు కుటుంబాలు ఈ రెండో విడతలో రుణమాఫీ కింద లబ్ధి పొందడం జరిగింది. దీంతో మొత్తంగా మొదటి విడతలో 1,00,000 లోపు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదటి విడతలో 11.5 లక్షల మందికి 6,098 కోట్ల రూపాయలను మాఫీ చేయడం జరిగింది. సో మొదటి విడత ప్లస్ రెండో విడతలో రెండు కలిపి దాదాపుగా మొత్తంగా మొదటి విడత రెండో విడతలో ఈ రెండు కలిపి దాదాపుగా 17.9 లక్షల మంది రైతుల ఖాతాల్లో 12,288 కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. దాదాపుగా 17,90,000 మంది కూడా ఈ రుణమాఫీ కింద లబ్ధి పొందడం జరిగింది. మొత్తంగా మిగతా ఎవరైతే 2 లక్షల రుణాలు తీసుకొని బకాయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేసి తీర్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. థ్యాంక్ యూ.